రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ రాజధానిగా అభివృద్ధి చేస్తున్న అమరావతిపై ఓ ఛానల్లో విశ్లేషకుడు జర్నలిస్టు ముసుగులో ఒక వ్యక్తి చేసిన వ్యాఖ్యల వెనుక వ్యవస్థీకృతమైన కుట్ర ఉందని డిప్యూటీ సీఎం పవన్ ఆరోపించారు. ఈ విషయాన్ని ప్రజలు అధికార యంత్రాంగం లోతుగా విశ్లేషించాలని సూచించారు. ఆ మాటలను ఒక వ్యక్తి చేసిన వ్యాఖ్యలుగా చూడవద్దని, ఆ ఛానల్ కూడా ఆ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదు, అవి సదరు వ్యక్తి అభిప్రాయం, తమకు మహిళలంటే ఎంతో గౌరవం అంటూ తప్పించుకోలేదని మండిపడ్డారు. వాటిని ప్రసారం చేయడమే కాదు, చర్చ సందర్భంలో కనీసం ఖండించి తప్పుబట్టలేదని విమర్శించారు. ఏపీ రాజధానిగా అభివృద్ధి చేస్తున్న అమరావతిపై ఓ ఛానల్లో విశ్లేషకుడు జర్నలిస్టు ముసుగులో ఒక వ్యక్తి చేసిన వ్యాఖ్యల వెనుక వ్యవస్థీకృతమైన కుట్ర ఉందని డిప్యూటీ సీఎం పవన్ ఆరోపించారు. ఈ విషయాన్ని ప్రజలు అధికార యంత్రాంగం లోతుగా విశ్లేషించాలని సూచించారు. ఆ మాటల్లో ఒక వ్యక్తి చేసిన వ్యాఖ్యలుగా చూడవద్దని, ఆ ఛానల్ కూడా ఆ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదు, అవి సదరు వ్యక్తి అభిప్రాయం, తమకు మహిళలంటే ఎంతో గౌరవం అంటూ తప్పించుకోలేదని మండిపడ్డారు. వాటిని ప్రసారం చేయడమే కాదు, చర్చ సందర్భంలో కనీసం ఖండించి తప్పుబట్టలేదని విమర్శించారు. రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తూర్పు గోదావరి జిల్లాలో భారీగా రేషన్ బియ్యం పట్టుబడింది. రాజానగరం జాతీయ రహదారిపై 28 టన్నుల రేషన్ బియ్యం లారీని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన రేషన్ బియ్యం విలువ సుమారు 27.50 లక్షల రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. అధికారుల రాకతో అప్రమత్తమైన లారీ డ్రైవర్ పెట్రోల్ బంక్లో లారీని పార్క్ చేసి పరారయ్యాడు. ఎంతసేపటికి డ్రైవర్ రాకపోవడంతో లారీ క్యాబ్లో ఉన్న తాళాలను తీసి లారీలోని రేషన్ బియ్యంను స్టాక్ పాయింట్కు తరలించారు. అనంతరం పల్నాడు జిల్లా నకిరేకల్కు తరలించేందుకు కాకినాడ పోర్టు వైపునకు వెళ్తున్నట్లుగా గుర్తించారు. దీంతో లారీ డ్రైవర్పై సదరు లారీ యాజమానిపై రాజానగరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు డిప్యూటీ తహసీల్దార్ బాపిరాజు వెల్లడించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. థ్యాంక్ యూ మానస. రాజానగరం హైవేపై పెద్ద ఎత్తున అక్రమ రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న నేపథ్యంలో అధికారులు వలపన్ని పట్టుకోవడం జరిగింది. రాజానగరం జాతీయ రహదారిపై 28 టన్నుల రేషన్ బియ్యాన్ని, అదేవిధంగా లారీని స్వాధీనపరుచుకుని అధికారులు విచారణ చేస్తున్నారు. సుమారు 27,50,000 రూపాయల బియ్యం విలువ ఉంటుందని అధికారులు ఒక అంచనాకు వచ్చారు. అధికారులు రంగప్రవేశం చేసినప్పటికీ డ్రైవర్ రాకపోవడంతో లారీ అక్కడ వదిలి పారిపోవడం జరిగింది. అక్కడే ఉన్న పెట్రోల్ బంక్ లో పార్క్ చేసి ఈ ఏదైతే రేషన్ బియ్యం ఉందో ఆ లారీని పార్క్ చేసి లారీ డ్రైవర్ పరారవడం జరిగింది. పల్నాడు జిల్లా నరికేల్కు కాకినాడ పోర్టు వైపు వెళ్తున్నట్లుగా అధికారులు అయితే ప్రాథమికంగా గుర్తించారు. దీనికి సంబంధించి లారీ డ్రైవర్ ని అదుపులో తీసుకుని పూర్తి విచారణ జరిపితే గానీ ఈ సరుకు ఏదైతే ఉందో పీడిఎస్ బియ్యం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నది, అదేవిధంగా ఈ రేషన్ మాఫియాకి ఎవరు కీలకం అనే దానిపై కూడా అధికారులు పూర్తి విచారణ జరిపితే గానీ వెల్లడయ్యే పరిస్థితి లేదని తహసీల్దార్ బాపిరాజు తెలిపారు. అదేవిధంగా ఈ రేషన్ బియ్యం అక్రమం అడ్డుకోవడానికి ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా ప్రతిరోజు ఏదో చోట ఈ తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఈ అక్రమ రేషన్ వ్యాపారం అయితే జరుగుతుందని, జోరుగా సాగుతుందని చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెంకట్.
రైట్, ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురంలో ఇంటర్ విద్యార్థిని దారుణ హత్య కలకలం రేపింది. విద్యార్థినిపై పెట్రోల్ పోసి దుండకులు కాల్చి చంపారు. మంగళవారం నుంచి కనిపించకుండా పోయిన విద్యార్థిని తన్మయ్ మణిపాల్ స్కూల్ వెనుక శవమే తేలింది. గుర్తుపట్టలేని స్థితిలో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. తమ కూతురు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తల్లిదండ్రులు ఆరోపించారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే తమ కూతురు హత్యకు గురైందని వారు ఆరోపించారు. నరేష్ అనే యువకుడిపై అనుమానం ఉందని చెప్పిన పోలీసులు పట్టించుకోలేదన్నారు. నా కూతురు మంగళవారం ఇంట్లో నుంచి 9 గంటలకు వెళ్ళిపోయింది. మేము అంతా రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ అంతా వెతికినాము. మళ్ళీ బుధవారం రోజు మార్నింగ్ వచ్చేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాము. పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మేము వెతికినాం. తర్వాత మళ్ళీ కాల్ లిస్టు పోలీసుల నుండి కాల్ లిస్ట్ తీస్తాము. కాల్ లిస్ట్ వచ్చిన తర్వాత చేంజ్ చేస్తామని చెప్పినారు. మళ్ళీ మేము ఒక అబ్బాయి పైన డౌట్ ఉండి వాళ్ళు చెప్తే వాళ్ళు ఏం రెస్పాండ్ కాలేదు. మళ్ళీ కాల్ లిస్ట్ అంటే చూద్దామన్నారు. అందువల్ల మాకు న్యాయం చేయవలసింది మేము కోరుతున్నాం. కూడేరు దగ్గర మా మణిపాల కాలేజ్ దగ్గర అమ్మాయి డెడ్ బాడీ చంపేసినారు. డెడ్ బాడీ దొరికింది. అందులో ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నాము. మంగళవారం రోజు ఇచ్చినాము. 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఇచ్చినాము. మంగళవారం రోజు నైట్ అమ్మాయి మిస్సింగ్ ఏది కనిపించలేదు. మేము మంగళవారం నైట్ అంతా బస్ స్టాండ్, రైల్వే స్టేషను అంతా వెతికినాము. మా బంధువుల ఇళ్ళలో కూడా ఫోన్ చేసి వాళ్ళకి ఎంకరేజ్ చేసినాము. ఎవరు రాలేదని చెప్పినారు. తర్వాత మా బుధవారం రోజు 4వ తేదీ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాము. కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు మిస్సింగ్ కేసు బుక్ చేసుకున్నారు. 4వ తేదీ కంప్లైంట్ ఇచ్చినాము. 1 టౌన్లో మిస్సింగ్ కేసు బుక్ చేసినారు. వాళ్ళ తర్వాత కొన్ని నంబర్లు డౌట్ ఉన్నాయని చెప్పినాము. ఒకరిని పిలిపించింటే వాడు నాకు సంబంధం లేదు, నాకేం తెలియదు అంటున్నాడు. కానీ పోయిన రోజు 9 గంటలకు వానికే ఫోన్ చేసింది. సార్ ఇట్లా వానితోనే మాట్లాడింది అన్నా కూడా వాళ్ళు వాడు లేదంటున్నాడు. కాల్ లిస్ట్ కానీ అని అన్నారు. వాళ్ళు కాల్ లిస్ట్ వచ్చినప్పుడు ఇంకా రేపు రాని అని ఫోన్ చేస్తుంటే రేపు వస్తుంది, కాల్ లిస్ట్ మన్నాడు వస్తుంది అని చెప్పినారు. ఈ పొద్దు ఇది కూడేరు పోలీసు వాళ్ళు ఫోన్ చేసినారు. ఏదో అమ్మాయి శవం జరిగిందని చెప్పి మాకు ఫోన్ చేసినారు. మేము పోయినాము. అక్కడికి చూస్తే అక్కడ ఆనవాళ్ళని ఏదో గుర్తుపట్టుకున్నాము. పాపని కంప్లైంట్ మాకు డిక్లేర్ చేసుకున్నాము. మా పాపని మాకు ఏదో ప్రభుత్వం తర్వాత న్యాయం చేయండి. అనుమానం నంబర్ ఇచ్చినాము. వాళ్ళు రాపించినాము. పేరు వచ్చేసి వాడు నరేష్ అనంతపురం ఏరియా వచ్చేసి 4-5 రోడ్డు 6 రోడ్డు ఉంటుంది. మాకు తెలియదు. వాని మీద ఎక్కువ ఉంది. వాని మీద కూడా చెప్పినాం మేము. వాడిని కూడా ఆ రోజు కూడా వాళ్ళు పిలిపించి వాడిని ఎంక్వైరీ చేసి వాడు దండించింటే కూడా సరిపోతుండే. కానీ వాడు ఒప్పుకోలేదు అని చెప్పి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, చెప్పండి, అసలు ఇంటర్ విద్యార్థిని తన్మయ్ని హత్య చేయడానికి అసలు గల కారణాలేంటి? గుడ్ ఈవినింగ్. మనం చూసుకున్నట్టయితే అనంతపురం జిల్లాలో జరిగిన ఈ ఘటన సమాజాన్ని మొత్తాన్ని కలిసివేసే విధంగా అయితే ఉంది. మనతో అయితే ఒక ఇంటర్ విద్యార్థిని దారుణంగా హత్యకు గురి అయ్యిందనే ఉండవచ్చు అంటూ అనుమానాలు అయితే ఇక్కడ కలకలం అయితే రేగుతున్న పరిస్థితి ఉంది. మనతో అయితే చూసుకున్నట్టయితే మనతో వివరాల్లోకి వెళ్తే మనం టీవీ టవర్, అనంతపురంలో టీవీ టవర్ సమీపంలో ఒక కాలనీలో నివాసంగా ఉండే లక్ష్మీపతి తర్వాత కుమార్తె తన్మయ్ అయితే ఇంటర్ మొదటి సంవత్సరం అయితే పూర్తి చేసుకుంది. అయితే గత మంగళవారం నుండి కనిపించకుండా పోయింది. అయితే ఆ రోజు నుంచే ఆమె ఆచూకీ లేకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు అయితే గురయ్యారు. అనేక చోట్ల అయితే వీటికి ప్రయోజనం లేకుండా పోయిన పరిస్థితి ఉంది. మాట అయితే అదే రోజు 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో కూడా వాళ్ళు ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది. మాట అయితే కానీ విచారం కలిగించే విషయం ఏంటంటే మాట పోలీసులు ఆ ఫిర్యాదును కేవలం మిస్సింగ్ కేసుగా పరిగణించిన పరిస్థితి అయితే ఉంది. మరి తర్వాత చూసుకున్నట్టయితే మరుసటి రోజే కేసు నమోదు చేసిన మరుసటి తర్వాత ఏ విచారణ కూడా జరిపినట్లయితే కనిపించలేదంటూ పోలీసుల అలసత్వం వల్లే ఈ విషాదకరమైన సంఘటన జరిగిందంటూ కుటుంబ సభ్యులైతే ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే మనం చూసుకున్నట్టయితే ఇవాళ కూడేరు మండలంలోని మున్సిపల్ స్కూల్ దగ్గర బాలిక శవం అయితే కనిపించిందని సమాచారం మేరకు పోలీసులు అయితే ఒకటోటిని అక్కడికి చేరుకోవడం అయితే జరిగింది. అయితే చూసుకున్నట్టయితే ఫిర్యాదుదారులైన ఎవరైతే తన్మయ్ తల్లిదండ్రులను అయితే పోలీసులు అయితే పిలిపించడం జరిగింది. అక్కడ శవాన్ని చూసిన తల్లిదండ్రులు తమ కుమార్తెనే అని గుర్తించి అయితే శవం గుర్తుపట్టలేని స్థితిలో ఉందని వాళ్ళు వెల్లడించడం, ఇది హత్య అయ్యే ఉండవచ్చునంటూ భావిస్తున్న పరిస్థితి ఉంది. మాత్రం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే
ఘటన జరిగిన రోజే నరేష్ అనే వ్యక్తిపై అనుమానం ఉందని కుటుంబ సభ్యులు పోలీసులకైతే తెలిపిన పరిస్థితి ఉంది. అయితే అతడు అనంతపురంలోని 4వ రోడ్డుకి చెందిన వ్యక్తి అని తమ కుమార్తెతో పరిచయం ఉందని చెప్పిన పరిస్థితి ఉంది. అయితే పోలీసులు ఆ వివరాలను పట్టించుకోకుండా వదిలేసినట్టు తెలుస్తున్న పరిస్థితి అంటూ కుటుంబ సభ్యులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది మాత్రం. అయితే ఆ రోజు నరేష్ ను ఒకవేళ కఠినంగా విచారించి ఉంటే వారి బిడ్డ బ్రతికి ఉండేదేమో అంటూ వారు వాపోయే పరిస్థితి ఉంది మాత్రం. ప్రస్తుతం మనం దీనిపైన మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇది హత్య లేక ఆత్మహత్యన అన్నది ఇంకా నిర్ధారణ కాలేదు. పోలీసులు ప్రాథమికంగా ఇది హత్యనే అన్న కోణంలో విచారణ అయితే కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ ఘటన మరోసారి మన మానవ సంబంధాల విలువలు, పోలీసు వ్యవస్థపై అవగాహన, బాధ్యతలపై ఎన్నో ప్రశ్నలు అయితే లేవనెత్తే పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఇంటర్ చదువుతున్న ఒక బాలికను ఎవరో ఇంత దారుణంగా హత్య చేశారనే నేపథ్యంలో ఇక ముందుకు ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందంటూ బాధితులు అయితే కుటుంబాలలో అయితే న్యాయం జరగాలంటూ బాధితులు అయితే కోరుకున్న పరిస్థితి ఉంది మాట. అయితే ఇప్పుడు కుటుంబ సభ్యులు ఎవరి మీదనైతే అనుమానం వ్యక్తం చేస్తున్నారో అతనే చంపించాడు అనుకోవచ్చా, లేదంటే కాలేజ్లో ఏదైనా ఇన్సిడెంట్ జరిగి ఉంటుందా? రైట్ మనసా, మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఆ రోజు ఏ రోజైతే అమ్మాయి కనపడకుండా పోయిందో ఆ రోజు పోలీస్ స్టేషన్ లో అయితే 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏదైతే కేసు నమోదు చేయడానికి వెళ్ళిన సమయంలో తల్లిదండ్రులు అయితే ఒక వ్యక్తి నరేష్ అనే వ్యక్తి పైన గట్టిగా వాళ్ళు కంప్లైంట్ చేయడం అయితే జరిగింది. కానీ ప్రస్తుతం పోలీసులు ఆ రోజున ఒకవేళ గట్టిగా నరేష్ ని విచారించి ఉంటే ఒకవేళ ఈ సంఘటన జరిగిపోకుండా ఉండునేమో, ఆ అమ్మాయి బ్రతికి ఉండే పరిస్థితి ఉండునేమో. కానీ ప్రస్తుతం పోలీసులు అయితే దీన్ని ఒక హత్య కేసు కిందనే విచారించే పరిస్థితి ఉంది. నిర్ధారణ ఇంకా పూర్తి వివరాలు ఇంకా రావాల్సింది మాంస. దీనిపై పోలీసులు ఇంకా ఎలా చూస్తున్నారు పోలీసులు ఈ ఘటనపై? అయితే పోలీసులు అయితే దీన్ని ఈ హత్య జరిగిన కోణంలోనే చూసి దీన్ని దర్యాప్తు చేసే పరిస్థితుల్లో అయితే ఉన్నారు. ప్రస్తుతం దీనిపైన ఇంకా మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారనేది వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది మాస్టర్. ఓకే, థ్యాంక్ యూ ప్రకాష్. శిల్పకళా వేదికలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆటోబయోగ్రఫీ ప్రజల కథే నా ఆత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో మోదీని కలిసినప్పుడు బీజేపీలో స్కూలింగ్ చంద్రబాబు దగ్గర కాలేజీ చదివానని చెప్పారు. ఇప్పుడు రాహుల్ గాంధీ దగ్గర ఉద్యోగం చేస్తున్నానని అన్నారు. వ్యక్తిగతంగా నాయకులందరితో సన్నిహిత సంబంధాలున్నాయని రేవంత్ రెడ్డి వివరించారు. నీతి ఆయోగ్లో పాల్గొన్నప్పుడు ప్రధానమంత్రి గారితో మధ్యాహ్నం భోజన వేదిక మీద కూర్చున్నప్పుడు వారు చంద్రబాబు నాయుడు గారిని చూపించి ఆప్కే సాథీ ఇద్దరే అని అంటే నేను చెప్పా, నేను స్కూల్ మీ దగ్గర చదువుకున్నా, కాలేజ్ ఆయన దగ్గర చదువుకున్నా, ఇప్పుడు ఉద్యోగం రాహుల్ గాంధీ గారి దగ్గర చేస్తున్నా. సో నాకు మీ దాంట్లో కూడా అందరితో పరిచయం ఉందని, ముఖ్యంగా ఈ వేదిక మీద ఉన్న ఇంతకుముందు శ్రీనివాస్ వర్మ గారు చెప్పిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుల గురించి, ఆ రాష్ట్ర అధ్యక్షులు అందరితో నాకు సన్నిహిత సంబంధాలు ఉండేవి. నేమన్నా నీతి ఆయోగ్లో వైసీపీ పోషిస్తున్న అల్లరి మూకలు రోడ్లపైకొచ్చి పిచ్చికూతలు వాగుతున్నారని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం రాజధాని అమరావతిని నిర్మించి తీరుతుందన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అమరావతిని చిన్నాభిన్నం చేశారని తెలిపారు. రైతులు ఎంతో విలువైన భూములు ఇచ్చారని వారిపై అనవసర వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. 50,000 కోట్లతో రూపాయల కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు చూసి ఓర్వలేకపోతున్నారని ఆయన విమర్శించారు. ప్రభుత్వం ఏర్పాటయ్యి సంవత్సరం గడుస్తూ ఉంది. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. గత 5 సంవత్సరాలు ఒక దుర్మార్గుని చేతిలో రాష్ట్ర ప్రభుత్వాన్ని పెడితే అలాంటి పార్టీ ఇప్పుడు పట్టుమని ఒక సంవత్సరం కూడా గడవలేదు, దుర్మార్గమైన పాలన అని చెప్పి ఈరోజు కార్యకర్తలకు మందు దాపి రోడ్లపైకి తీసుకొని వచ్చి తెలుగుదేశం పార్టీ పైన మాట్లాడించడం జరుగుతూ ఉంది. ఫిఫ్త్ ఎస్టేట్ ఏదైతే ఉందో రాజ్యాంగంలో పత్రికలకు, మీడియాకు
ఒక సముచిత స్థానం ఉంది. ప్రజల యొక్క గుండెల్లో కూడా ఈ వ్యవస్థ పైన అపారమైన నమ్మకం ఉంది. ఒక పత్రిక, ఒక టీవీ అనుకోండి, ఒక ప్రబుద్ధుని యొక్క ఆధీనంలో నడుస్తూ ఉంది. అక్కడ పనిచేస్తున్న ఒక అధికారి అమరావతి మహిళలపై కించపరుస్తూ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇది సబవా అని మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఆ రోజు మీరు చేసిన పాపాలకు ఈరోజు మీకు ఈ గతి పట్టింది. ఇంకనైనా మీరు రాష్ట్రంలో ఉన్న ప్రజలతో, రాష్ట్రంలో ఉన్న ఎవరైతే వ్యవస్థలతో ఆడుకోవడం సాలించండి. లేని విధంగా ఈరోజు 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అమరావతిలో అభివృద్ధి పనులు జరుగుతూ ఉంటే కడుపు మంటతో ఈరోజు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరం. మేము మీలాగా పేపర్లకు, మీడియాలకు ఎక్కి ఎవరినంటే వాళ్ళను తప్పుగా మాట్లాడడం మా పార్టీకి, మాకు చెల్లదు. కాబట్టి ఇకనైనా ఇది మొట్టమొదటిగా క్షమిస్తున్నాం. రంగారెడ్డి జిల్లా షాబాద్లో ఇందిరమ్మ ఇళ్లకి కాంగ్రెస్ ఇన్ఛార్జి భీమ్ భారత్ శంకుస్థాపన చేశారు. గత 10 సంవత్సరాలలో పేదలకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి ఇల్లు ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇల్లు అందిస్తుందని తెలిపారు. అర్హులైన వారికి రేవంత్ రెడ్డి సర్కార్ ఇల్లు తప్పకుండా మంజూరు చేస్తుందని హామీ ఇచ్చారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై రేవంత్ అన్న, జై రాహుల్ గాంధీ, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి ఈరోజు రుద్రారం గ్రామంలో, షాబాద్ మండలం రుద్రారం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు ఎవరికైతే మంజూరైనాయో వాళ్ళకి సంబంధించి ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ 10 సంవత్సరాల తర్వాత ఇందిరమ్మ ఇండ్లు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అన్ని గ్రామాలలో అర్హులైనటువంటి అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. అందరికీ ఇప్పుడు ప్రతి నియోజకవర్గానికి 3,500 మంజూరు చేయడం జరిగింది. రాబోయే కాలంలో అర్హులైనటువంటి అందరు కూడా వస్తాయి. ఎందుకంటే ఎవరు కూడా నర్వస్ కావాల్సినటువంటి అవసరం లేదు. ఇల్లు ఎవరికైతే ఇబ్బంది ఉన్నదో, ఇల్లు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇళ్ల సమస్య ఖచ్చితంగా ఇంట్లో అందరికీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది. ఇందిరమ్మ గత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు ఈరోజు అన్ని పల్లెలల్లో ఇందిరమ్మ ఇండ్లు మంజూరైనాయి, ప్రారంభమవుతున్నాయి. కాబట్టి సంతోషపడుతున్నారు ఇండ్లు లేనటువంటి పేద ప్రజలందరూ కూడా. వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు 10 సంవత్సరాల తర్వాత ఇండ్లు వచ్చినాయని. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇదే ఈ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని దీవించాలని, భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీకి. మంత్రి శ్రీధర్ బాబు ఆయన సోదరుడిపై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు తనపై కాంగ్రెస్ నేతలు దాడి చేశారని పెద్దపల్లి జిల్లా ఖమ్మంపల్లికి చెందిన సంతోష్ అనే వ్యక్తి ఆరోపించారు. కాంగ్రెస్ కు చెందిన వ్యక్తులు కత్తులు, కర్రలతో దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి దాడిలో గాయపడి గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు బాధితుడు తెలిపాడు. మంత్రి నియోజకవర్గంలో అవినీతి అక్రమాలను బయటికి తీసేందుకు ప్రయత్నం చేస్తున్న క్రమంలో తనపై కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు దాడులకు పాల్పడుతున్నారని బాధితుడు వాపోయాడు. ఇదే క్రమంలో ఇటీవల అక్రమ ఇసుక దండాలపై అవినీతిని బయటపెడితే తనపై కక్ష పెంచుకున్న వ్యక్తులు విచక్షణారహితంగా దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో పోలీసులు, ఉన్నతాధికారులు చొరవ తీసుకుని బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విషయాలపైన మన దుబ్బ ఇసుక క్వారీల మీద, ఇవన్నిటి మీద నేను అక్రమాల మీద పైన నేను ఎప్పటికీ ప్రశ్నిస్తా. కాబట్టి రాత్రి నా మీద దాడి జరిగి నన్ను కత్తులతో పొడుచుకుంటూ 8 మంది సూపర్ సదానందం మీద నువ్వు ఎందుకు పెడుతున్నావు, సూపర్ సదానందంతో నీకెందుకు, నిన్ను పుట్టమది కాపాడతాడా అంటూ నాపై దాడి చేసి రాళ్లతో పొడుచుకుంటూ ఉండడమే కాకుండా గతంలో కూడా నువ్వు సిఐ జోలికి పోతున్నావు. సిఐను ఏసీపీ రమేష్ గారు, రాజగౌడ్ గారు నన్ను ఏ కేసులో నా అనుచరుడు 70 సంవత్సరాల అనుచరుడు మీద అక్రమ SC/ST పెట్టడం, ఆయన భూమిని దున్నుకొని ఆయన మీద కేసు పెట్టి అలా నన్ను అరెస్ట్ చేయాలని చెప్పి అంటాడు అని చెప్పి సయాన ముత్తారం ఎస్ఐ గారు చెప్పారు. నాకు ఫోన్లు చేయడం, బేరీ చేయడం, నన్ను దాంపడానికి వీళ్ళే కారణం. ఇసుక క్వారీలను కానీ, దుబాయ్ కానీ, మన నేను
మన రైస్ మిల్ల మీద కంప్లీట్ చేసినా కూడా నువ్వు ఎందుకు చేస్తున్నావు అని చెప్పి రాత్రి పొడుచుకుంటూ ఇదంతా చేసి నేను చనిపోయినా అని చెప్పి నన్ను వదిలేసి పోగా ఇదంతా రక్తంతో ఇదంతా గాడితో నన్ను పోలీసు వాళ్ళు తీసుకొచ్చి మంత్రి పోలీస్ స్టేషన్ మన మంత్రి దవాఖానలో నన్ను ఇది చేశారు. సిఐ గారు ఏసీపీ గారు నన్ను టార్చర్ చేసుడు, అక్రమ కేసులు పెట్టుడు, నా వర్కులు గుంజుకునుడు, నేను చేసిన బిల్లులు రానికపోవడం, నా వర్కులు వాళ్ళే గుంజుకొని చేసుకోవడం, నన్ను ఒక అరాచకం సృష్టిస్తారు. మంత్రి నియోజకవర్గం నేను బతికినట్లేదు. మంత్రిని శ్రీధర్ బాబు గారి తమ్ముడు శ్రీబాబు నీ మీద కేసులు చేయి నేను అరెస్ట్ చేయాలని చెప్పి దేవునితో స్వయాన ముత్తారం వేసాయి నరేష్ గారే చెప్పారు. అంటే ఒక అరాచక వెళ్తాంది. ఒకవేళ నా చావుకు కారణం వాళ్ళే అవుతారు. ఒకవేళ ఇవాళ బతికినా కూడా నేను ఇంకా ముందు కూడా ఆత్మహత్య చేసుకుంటా. వీళ్ళ టార్చర్ భరించలేక వీళ్ళందరూ డిమాండ్ చేయాలి. సూపర్ సాలన్న మాజీ జడ్పీసీ గారు నా ఇంట్లో కరెంటు పని చేయాలని చెప్పి కూడా హనుమదాస్ అని మాజీ ఏఈ గారిని తుపాకీతో బెదిరించాడు. ఏఈ గారు కూడా చెప్పిండు గ్రూపులలో పెట్టి నన్ను ఒక అరాచకం సృష్టిస్తారు, నా మీద దాడులు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా అంబడ్పల్లి సమీపంలోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద గోదావరిలో గల్లంతైన 6 యువకుల మృతదేహాలను రెస్క్యూ బృందాలు వెలికితీశాయి. శనివారం సాయంత్రం స్నానానికి వెళ్లిన ఆ యువకులు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి గల్లంతయ్యారు. ఈ ఘటనపై స్పందించిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి రెస్క్యూ, అగ్నిమాపక సిబ్బంది, స్థానిక గజ ఈతగాళ్లు జాలర్ల సహాయంతో ఏకదాటిగా సుమారు 7 గంటల పాటు ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగించారు. జిల్లా అదనపు కలెక్టర్, అదనపు ఎస్పీలు ప్రత్యక్షంగా గాలింపు చర్యలను పర్యవేక్షించారు. మృతులను అంబడ్పల్లికి చెందిన సోదరులు పట్టి మధుసూదన్, మనోజ్, కర్నాల సాగర్, తోకరి రక్షితులుగా మహాముత్తారం మండలం కోర్లకొంటకు చెందిన బొల్లెడ్ల రామ్ చరణ్, స్తంభంపల్లికి చెందిన పసుల రాహుల్గా గుర్తించారు. వెలికి తీసిన మృతదేహాలను శవ పరీక్షల నిమిత్తం మహాదేవ్పూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషాద ఘటనతో గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. అనంతపురం జిల్లా పామిడిలో గడ్డివాముకు ప్రమాదవశాత్తు నిప్పంటుకుంది. గమనించిన గ్రామస్తులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. పశువుల మేత కోసం నిల్వ ఉంచిన గడ్డికి ప్రమాదవశాత్తు నిప్పంటుకుందని యాజమాని ఓబిలేసు తెలిపారు. ₹1,00,000 వరకు నష్టం వాటిల్లిందని విలపించారు. రైతు ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. నిరంతరం ఘర్షణల్లో అట్టడుగుతున్న మణిపూర్లో మరోసారి నిరసనలు చెలరేగాయి. వాటి అణచివేత కోసం ప్రభుత్వం మరోసారి మణిపూర్లో ఇంటర్నెట్పై నిషేధం విధించింది. తాజాగా మైతేయి నేత ఆరంబాయి టెంగోల్ అరెస్టు నేపథ్యంలో రాష్ట్రంలో అల్లర్లు పెద్ద ఎత్తున మొదలయ్యాయి. దీంతో 5 జిల్లాల్లో 5 రోజుల పాటు VPN, విషాట్ సహా ఇంటర్నెట్, మొబైల్ డేటా వినియోగంపై ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అల్లర్లకు కేంద్రంగా మారిన ప్రధాన ఇంపాల్ ఈస్ట్, ఇంపాల్ వెస్ట్, బిష్ణుదేవ్, తౌబాల్, కాంగ్చిక్ జిల్లాలో సోషల్ మీడియా ద్వారా ప్రజలను రెచ్చగొట్టేలా విద్వేష ప్రసంగాలు, ఇతర వీడియో మెసేజ్లను ప్రచారం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అప్రమత్తమైన ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇంటర్నెట్ నిషేధాన్ని అమలు చేసింది. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు గుతుకానికి ఒడిగట్టారు. బీజాపూర్ జిల్లాలోని మావోయిస్టు కీలక నేత హిడ్మా స్వగ్రామమైన పూవర్తి గ్రామంలో మావోయిస్టులు గ్రామ పటేల్ రామయ్యను హత్య చేశారు. ఇన్ఫార్మర్ నేపంతో ఆయనని హత్య చేసినట్లు తెలుస్తుంది. 10 నుంచి 15 మంది మావోయిస్టులు ఈ గుతుకానికి ఒడిగట్టినట్లు తెలుస్తుంది. వారి కోసం భద్రతా దళాలు గాలింపు కొనసాగిస్తున్నాయి.